అండ్ సో ఓవరాల్గా ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నాయనేది నాతో షేర్ చేసుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు, మీరు నాతో మాట్లాడొచ్చు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్స్కి కాల్ చేయొచ్చు, కాల్ చేసి మీరు నాతో మాట్లాడొచ్చు. కామెంట్స్ ఒకసారి నేను చదువుతాను. బూర్ల రాధా కామెంట్ చేస్తున్నారు, తనూజ విన్నర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే కామ్ క్వీన్ కామెంట్ చేస్తున్నారు, ఇమాన్యుయల్ విన్నర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇమాన్యుయల్ ఇప్పటికే బయటకు వెళ్ళిపోయారు. తర్వాత రవి కామెంట్ చేస్తున్నారు, కళ్యాణ్ విన్ అవ్వకపోతే బీబీ ఫేక్ అంటూ కామెంట్ చేస్తున్నారు రవి. అలాగే గోర్నా నికేతన్ కుమార్ కామెంట్ చేస్తున్నారు, తనూజ ద లేడీ విన్నర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే గూడే నవీన్ కామెంట్ చేస్తున్నారు, తనూజ విన్ అయితే కళ్యాణ్కి అన్ఫేర్ జరిగినట్లే, ప్రతి పోల్లో కళ్యాణ్నే ఫస్ట్ ఉన్నాడు, మీ న్యూస్ ఛానల్ పోల్స్లో కూడా అంటున్నారు. మా పోల్లో కూడా కళ్యాణ్కే మంచి రైజ్ కనిపిస్తుంది, ఎక్కువ ఓట్లు కనిపిస్తున్నాయి. మీరు మా పోల్లో కూడా ఓటు వేయచ్చు, మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. అట్ ద సేమ్ టైం మీరు నాతో మాట్లాడచ్చు, స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్స్కి కాల్ చేయొచ్చు. పీసీఆర్ ప్లీజ్ గివ్ దోస్ నంబర్స్, స్క్రీన్ మీద ఆ నంబర్స్ ఇవ్వండి ప్లీజ్, మాట్లాడొచ్చు మీరు నాతో. అలాగే ప్రతిభ కామెంట్ చేశారు, తనూజ విన్నర్ అంటూ కామెంట్ చేశారు. రెబల్ 7 కామెంట్ చేస్తున్నారు, ఇఫ్ కళ్యాణ్ హీ విన్ ఐ విల్ గివ్ ఏ పార్టీ అండ్ డిస్ట్రిబ్యూట్ ఫుడ్ ఫర్ పూర్ పీపుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ కళ్యాణ్ పడాలా అంటూ కామెంట్ చేస్తున్నారు రెబల్. ఒకవేళ కళ్యాణ్ విన్ అయితే ఆయన ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారంట, పార్టీ ఇస్తారంట. పీసీఆర్ ప్లీజ్ గివ్ దోస్ నంబర్స్ ఆన్ స్క్రీన్ మీద నంబర్స్ ఇవ్వండి ఆడియన్స్కి. సో ఇంకా చాలామంది కామెంట్ చేస్తున్నారు, సొసైటీ యూస్ఫుల్ వీడియోస్ కామెంట్ చేస్తున్నారు, కళ్యాణ్ విన్నర్ బికాజ్ హీ ఈజ్ ఏ కామన్ మ్యాన్ అండ్ ఇండియన్ సోల్జర్ అండ్ కామన్ మ్యాన్, అందుకే ఖచ్చితంగా ఆయనే విన్ అవుతారు అంటూ సొసైటీ యూస్ఫుల్ వీడియోస్ కామెంట్ చేస్తున్నారు. అలాగే అజయ్ కామెంట్ చేస్తున్నారు హాయ్ అని. అలాగే కళ్యాణ్ విన్నర్ అంటూ గోరంట్ల కామెంట్ చేస్తున్నారు, కళ్యాణ్ విన్నర్ అంటూ. చంద్ర నాగరాజు కామెంట్ చేస్తున్నారు, ఇమాన్యుయల్ విల్ విన్ బిగ్ బాస్ అంటున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పటికి కూడా ఇమాన్యుయల్ విన్ అవ్వాలని చాలామంది కోరుకుంటున్నారు. చాలామంది ఇమాన్యుయల్కి అన్యాయం జరిగిందని కూడా అంటున్నారు. సో చాలామంది ఇప్పటికీ కామెంట్ చేస్తున్నారు. సో మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ చేయొచ్చు, మాతో పంచుకోవచ్చు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్స్కి కాల్ చేయండి, నాతో మాట్లాడొచ్చు. నిజంగా ఇమాన్యుయల్కి అన్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారా? ఎందుకని లాస్ట్ మినిట్లో కళ్యాణ్కి ఓటింగ్ పెరుగుతోంది? తనూజ విషయంలో ఏం జరుగుతోంది? తనూజతో వర్క్ చేసిన కొంతమంది ఆర్టిస్టులే ఎందుకని ఒక వీడియో వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లైవ్లో మాట్లాడుతూ తన గురించి నెగిటివ్గా మాట్లాడడంతో అది బాగా స్ప్రెడ్ అయింది. అట్ ది సేమ్ టైం బయట స్టేట్ వాళ్ళని మనం ఎందుకు ఇలా విన్నర్స్ చేయడం ఏంటి? మన బయట స్టేట్స్లో ఎక్కడ ఏ బిగ్ బాస్లోనూ మన తెలుగు వాళ్ళు లేరు కదా అని చెప్పేసి చాలామంది అంటున్నారు. మన బిగ్ బాస్లో ఎందుకు ఇంతమంది బయట వాళ్ళు ఉంటున్నారు అని కూడా చాలామంది అంటున్నారు. సో ఆ విషయాల గురించి కూడా మీరు మాతో మాట్లాడవచ్చు. అట్ ది సేమ్ టైం ఇంకా చాలామంది కామెంట్ చేస్తున్నారు. కిరణ్ ఎడిట్స్ కామెంట్ చేస్తున్నారు, కళ్యాణ్ పడాలా కల్ట్ చూపిస్తాం బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు విన్నర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే ఇందు వరుణ్ కామెంట్ చేస్తున్నారు, ఇమ్ము విన్నర్ అవ్వాలి అని. ఇదిగో మరొకసారి ఇమాన్యుయల్ గురించి వచ్చింది, బట్ స్టిల్ ఇమాన్యుయల్ టాప్ 3లో కూడా లేరు అన్ఫార్చునేట్లీ. అలాగే వెంకటేష్ ముప్పిడి కామెంట్ చేస్తున్నారు, కళ్యాణ్ ఈజ్ కామ్ అండ్ కంపోజ్డ్ పర్సన్ అండ్ హీ యాక్సెప్ట్ మిస్టేక్స్, నో బడీ విల్ యాక్సెప్ట్ మిస్టేక్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే టైనీ హార్ట్ నందు కామెంట్ చేస్తున్నారు, దిస్ ఈజ్ నాట్ ఎన్ అవార్డ్ టు మేక్ ఏ కామన్ మ్యాన్ ఆర్ ఏ సోల్జర్ టు మేక్ హిమ్ విన్. ఇఫ్ ఇట్ ఇస్ లైక్ దట్ దెన్ వై డస్ ద గేమ్ షో ఫర్ 100 days? కామన్ మ్యాన్ను ఎవరినో సోల్జర్ అయినంత మాత్రాన, కామన్ మ్యాన్ అయినంత మాత్రాన విన్నర్ని చేయాలా? అలా చేసేటట్టయితే ఈ గేమ్ షో ఎందుకు 100 రోజుల పాటు అంటూ టైనీ హార్ట్ నందు కామెంట్ చేస్తున్నారు. అందులో కూడా ఒక సెన్స్ ఉంది. బట్ స్టిల్ కేవలం సోల్జర్ అయినంత మాత్రాన, కామన్ మ్యాన్ అయినంత మాత్రాన విన్ అవడం లేదు. అక్కడ ఆడారు, టాస్క్లు ఆడారు, ఇంప్రెస్ చేయగలిగారు, గుడ్ అండ్ బ్యాడ్ని తీసుకోగలిగారు. ఇవన్నీ తీసుకుంటేనే కదా మరి మిగతా కామనర్స్ చాలామంది లోపలికి వెళ్ళారు, బట్ వాళ్ళందరూ రాలేదు కదా. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ అంతే. చాలామంది ఒపీనియన్, అంత మనం నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం. వెంకటేష్ గడ్డం కామెంట్ చేస్తున్నారు, కళ్యాణ్ ఈజ్ విన్నర్ 1000% అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే దినేష్ కామెంట్ చేస్తున్నారు, డీమాన్ అంటూ కామెంట్ చేస్తున్నారు. డీమాన్ కూడా విన్ టాప్ 3లో ఉన్నారు. సో మీ అభిప్రాయాన్ని వీ షుడ్ రెస్పెక్ట్ ఇట్. హాయ్ తనూజ విన్ అవ్వాలి,
సచ్ ఏ క్యూట్ గర్ల్ అంటూ మై టాక్ హ్యాస్ కామెంట్ చేస్తున్నారు. తనుజ విన్ అవ్వాలి, తను చాలా క్యూట్గా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు మై టాక్ హ్యాస్. అలాగే ఇందు వరుణ్ కామెంట్ చేస్తున్నారు, తనుజాని విన్ చెయ్యకండి అని కామెంట్ చేస్తున్నారు. అలాగే దిస్ ఈజ్ నాట్ అవార్డ్, యా టైనీ హార్ట్ నందు కామెంట్ అగైన్. తనుజ విన్నర్ 100% అంటూ సుబ్బు నవ్య కామెంట్ చేస్తున్నారు. డిమాన్ పవన్ అంటూ సిహెచ్ దినేష్ కామెంట్ చేస్తున్నారు. అలాగే నీరజ కొల్లారెడ్డి కామెంట్ చేస్తున్నారు, కళ్యాణ్ విన్నర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. తనూజ అంటూ సుబ్బు నవ్య కామెంట్ చేస్తున్నారు. ఇమ్ము లేకపోతే బిగ్ బాస్ కామెడీ అండ్ గేమ్స్ లేవు అంటూ ఈశ్వర్రావు కామెంట్ చేస్తున్నారు. ఎర్ని ఈశ్వర్రావు కామెంట్ చేస్తున్నారు. కరెక్టే, చాలా అంటే అంత పెద్ద కామెంట్ నేను చేయలేను కానీ బట్ ఓవరాల్గా ఈ సీజన్లో ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఇచ్చింది మాత్రం ఇమాన్యుయల్, అందులో ఎలాంటి డౌట్ లేదు, అందరూ ఒప్పుకోదగిన విషయమే అది. అకార్డింగ్ టు యువర్ సోర్సెస్ హూ ఈజ్ లీడింగ్ సార్ అంటూ ఫిరోజ్ 1780 కామెంట్ చేశారు. నన్ను అడిగారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పోల్ నేను ఒకసారి చదువుతున్నాను. బిగ్ బాస్ విన్నర్ ఎవరు అని ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు తనూజాకి 34% ఓట్స్ వస్తే కళ్యాణ్కు 66% ఓట్స్ వచ్చాయి. సో కళ్యాణ్కి ఎక్కువ పర్సంటేజ్ ఓట్స్ కనిపిస్తున్నాయి. ఆ క్వశ్చన్ అడిగారు కాబట్టి ఫిరోజ్ మీకోసం నేను చెప్పాను అది. ఇమో ఈజ్ ఎలిజిబిలిటీ ఫర్ విన్నర్ అంటూ ఎర్నే ఈశ్వరరావు కామెంట్ చేస్తున్నారు. ఇమాన్యుయల్ అయితే బాగుండేదని ఆయన కామెంట్ కనిపిస్తుంది. కళ్యాణ్ ఈజ్ విన్నర్, హీ ఈజ్ ద హీరో ఆఫ్ ఇండియా అంటూ సిక్ కామెంట్ చేస్తున్నారు. సిక్కా సేనా అనుష్క కామెంట్ చేస్తున్నారు. సారీ, ఐ కుడెంట్ రీడ్ దట్ ప్రాపర్లీ, డోంట్ మైండ్. అలాగే టైనీ హార్ట్ నందు కామెంట్ చేస్తున్నారు. అగైన్ అండ్ అగైన్ సేమ్ కామెంట్ చేస్తున్నారు. కామన్ మ్యాన్ అయినంత మాత్రాన, సోల్జర్ అయినంత మాత్రాన ఎందుకు విన్ చేయాలి, అలా చేయకూడదు, అలాంటప్పుడు 100 గేమ్స్ ఎందుకు అని అడుగుతున్నారు. సో కళ్యాణ్ని ఎవరైనా సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటే దీనికి మీరు కూడా సమాధానం చెప్పొచ్చు ఈ అంశం పట్ల. అండ్ ట్రై టు కాల్ మీ, నాకు కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం చేయండి, నాతో డిస్కస్ చేయండి. లెట్స్ డిస్కస్ అబౌట్ దిస్. సో మీ అభిప్రాయాలను నాతో పంచుకోవచ్చు. ఇమాన్యుయల్కి అన్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారా? తనూజ వర్సెస్ కళ్యాణ్ టాప్ 2లో ఉన్నట్లుగా కనిపిస్తుంది. వీళ్ళిద్దరిలో కళ్యాణ్కి ఎందుకు లాస్ట్ మినిట్లో ఎక్కువ ఓట్స్ పడుతున్నాయి, తనూజ కొంచెం ఎందుకు నెగిటివ్ అవుతుంది? డిమాన్ 3rd ప్లేస్కి రావడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఈ విషయాల్లో మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఇంకా చాలామంది కామెంట్ చేస్తున్నారు. తనుజ విన్నర్ అంటూ సుబ్బు నవ్య కామెంట్ చేస్తున్నారు. కళ్యాణ్ అంటూ దుర్గాచరణ్ కామెంట్ చేస్తున్నారు. కళ్యాణ్ విన్నర్ అంటూ నమిత క్వీన్ కామెంట్ చేస్తున్నారు. తనుజ విన్ అవ్వాల్సిందే అంటూ అమీనాస్ కామెంట్ చేస్తున్నారు. నాగా అశోక్ కుమార్ కామెంట్ చేస్తున్నారు. కళ్యాణ్ షోలో ఒక్కసారి కూడా నేను సోల్జర్ ఓటు వేయండి అనలేదు, బయట వాళ్ళ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు. నేను సోల్జర్ని, నాకు ఓటేయండి అని కళ్యాణ్ ఎప్పుడు చెప్పలేదు, బయట వాళ్ళ ఫ్యాన్సే సపోర్ట్ చేస్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. కళ్యాణ్ విన్నర్ అంటూ దుర్గా చరణ్ కామెంట్ చేస్తున్నారు. కళ్యాణ్ పడాల విన్నర్ అంటూ తేజ కామెంట్ చేస్తున్నారు. అలాగే కళ్యాణ్ లాంటి పర్సన్ 1000 మెంబర్స్లో ఒక్కళ్ళే ఉంటారు. హిస్ స్ట్రాటజీ ఇన్ గేమ్ ఫెంటాస్టింగ్ అండ్ నెవర్ ఆర్గ్యూ విత్ ఎనీవన్ అంటూ వెంకటేష్ ముప్టి కామెంట్ చేస్తున్నారు. అలాగే తనూజ విన్నర్ అవ్వాలి ఖచ్చితంగా అంటూ నర్సింగ్ దొడ్డి స్వప్న కామెంట్ చేస్తున్నారు. అలాగే కళ్యాణ్ విన్నర్ అంటూ అపర్ణ చంద్ర కామెంట్ చేస్తున్నారు. అన్న నన్ను బిగ్ బాస్లోకి తీసుకోండి అన్న నెక్స్ట్ సీజన్ అంటూ షహనాజ్ షేక్ కామెంట్ చేస్తున్నారు. అది బిగ్ బాస్ వాళ్ళని అడగాలి, మమ్మల్ని అడిగితే ఏమొస్తుంది. బిగ్ బాస్ విన్నర్ తనూజ అంటూ కామెంట్ చేస్తున్నారు. నరసింహ ఎందుకు ఇప్పుడు ఫేమస్ పర్సన్ని ఎక్కువగా చూస్ చేసుకుంటున్నారు, నార్మల్ పీపుల్ని 1 or 2 మెంబర్స్ని ఎందుకు అంత డిఫరెన్స్, ఇది ఒక ఫేక్ షో అంటూ సునంద కామెంట్ చేస్తున్నారు. అలాగే